భారత్లో కేంద్ర బలగాల్లో ఉద్యోగం అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్షతో ఎక్కువ మంది యువత ఈ పోస్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి మంచి అవకాశం వచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనగా ఎస్ఎస్సి. ఎస్ఎస్సి తాజాగా భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేసే విభిన్న పారామిలిటరీ సంస్థల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్ ఇలా మొత్తం 7 కేంద్ర బలగాల్లో కలిపి 25,487 పోస్టులను భర్తీ చేయడానికి ఎస్ఎస్సి ముందుకొచ్చింది. సో ఈ సంఖ్య చూస్తేనే ఈ రిక్రూట్మెంట్ ఎంత భారీ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే అభ్యర్థులు కేవలం 10th పాస్ అయిన వారే కావాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఉన్నత విద్య అవసరం లేదు. సో 2026 జనవరి 1 నాటికి 18 నుండి 23 ఏళ్ల మధ్య వయసు గల యువత అయితే దరఖాస్తుకు అర్హులు. సరైన శారీరక సామర్థ్యం మరియు ఫిట్నెస్, ప్రాథమిక విద్యా అర్హత ఉంటే ఈ పరీక్షకు అప్లై చేసే అవకాశం ఉంది. దేశంలోని గ్రామీణ, నగర ప్రాంతాల యువతకు ఈ నోటిఫికేషన్ ఒక చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర బలగాల్లో జాబ్ అంటే జీతం, సెక్యూరిటీ, అలవెన్స్ మాత్రమే కాదు, ఒక గౌరవం, ఒక సేవాభావం కూడా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ కూడా సులభంగా ఉంచారు. సో 2025 డిసెంబర్ 1 నుండి ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించడం ప్రారంభమైంది. చివరి తేదీ అయితే 2025 డిసెంబర్ 31. మొత్తం ప్రక్రియ పూర్తిగా డిజిటల్ కావడంతో ఎవరైనా ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఏ రాష్ట్రం యువతైనా అప్లై చేయగలిగే అవకాశం ఉంది. కానీ అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో ఇచ్చిన ఫిజికల్ స్టాండర్డ్స్ మరియు పొడవు ఛాతీ, రన్ టైమ్, ఇతర శారీరక అర్హతలను కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పోస్టులు కేవలం పరీక్ష రాసి ఎంపిక అయ్యే ఉద్యోగాలైతే కావు. కఠినమైన శారీరక పరీక్షలు కూడా తప్పనిసరి. కనుక ఎంపిక ప్రక్రియను 2 ప్రధాన దశల్లో అయితే నిర్వహించనున్నారు. మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది. ఈ పరీక్ష 2026 ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్యలో నిర్వహించనున్నారు. ఆన్లైన్ మోడల్లో జరిగే ఈ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథ్స్ మరియు బేసిక్ ఇంగ్లీష్ లేదా హిందీ ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశ అయిన ఫిజికల్ టెస్ట్కు పిలుస్తారు. పీఈటీ, పిఎస్టీ వంటి పరీక్షల్లో రన్నింగ్ సమయం, లాంగ్ జంప్, హై జంప్ వంటి అంశాలను పరీక్షిస్తారు. సో ఈ రెండింటిలో అర్హత సాధించిన వారే మెడికల్ టెస్ట్, వెరిఫికేషన్ దశలకు వెళ్ళి చివరిగా ఎంపిక అవుతారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యువతకు కొత్త ఆశ కలిగింది. దేశానికి సేవ చేసే అవకాశం, స్థిరమైన ఉద్యోగం, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఇది భవిష్యత్తును మార్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. కనుక ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం అంటే పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసేవారు వెంటనే సిలబస్ పరిశీలించి సిబిటి కోసం సిద్ధం కావడం, మిగిలిన రోజుల్లో ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. ఈ 25,487 పోస్టుల్లో ఒకటి మీది కావచ్చు, కానీ అది మీరు ఇప్పుడు ప్రారంభించే ప్రిపరేషన్పై ఆధారపడి ఉంటుంది.